హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండపతిని. సో, ఇవాళ చాలా స్పెషల్ వీడియో చేయబోతున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా యూట్యూబ్ థంబ్‌నెయిల్ వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తానో మీ అందరికీ ఒక ట్యుటోరియల్ చేసి చూపిస్తానన్నమాట. చాలా ఈజీ 10 మినిట్స్, 15 మినిట్స్‌లో ఈ ట్యుటోరియల్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. సో, నా వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ అయితే మనం పిక్సార్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, ఆ పేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిట్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మనం యూట్యూబ్ది 16:9ది సెలెక్ట్ చేసుకోవాలి, వైట్ వాల్పేపర్. దెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఒక మనం బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏదైనా సరే, మీరు బ్లాంక్ బ్యాక్ డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ బ్లాంక్ బ్యాక్ డ్రాప్ అనేది పెట్టుకున్న తర్వాత మనం ప్లెయిన్గా అలానే వదిలేయకుండా నేనైతే ఇలా కలర్ యాడ్ చేస్తాను అనమాట. ఎప్పటి వరకు యాడ్ చేస్తానంటే నాకు ఒక స్పెసిఫిక్ కలర్ ఆ పర్ఫెక్షన్ అనేది కనిపించిన దాకా నేను ఆ కలర్ అనేది ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని మనం ఏ షేప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, దాంట్లో కలర్ యాడ్ చేసుకోవాలి. దెన్ అక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఆ ఒపాసిటీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అక్కడ బ్రైట్నెస్ అనేది, అంటే దాంట్లో ఫేడ్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఒక ఫైనల్ బ్యాక్ డ్రాప్ అనేది రెడీ అయిపోయింది. దెన్ దానిపైన పిక్చర్స్ పేస్ట్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఫొటోస్ పెట్టడానికి నేనైతే ఇలా మా హస్బెండ్ ఫోటో, హెచ్‌సిఎల్ ముందు ఐడీ కార్డ్‌తో ఉన్న ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలా సెలెక్ట్ చేసుకున్న పిక్చర్‌ని కట్అవుట్ ఆప్షన్ ఉంటది. ఆ కట్అవుట్ ఆప్షన్ దగ్గరికెళ్ళి పర్సన్ మీద క్లిక్ చేస్తే అదే కట్అవుట్ అయిపోతది. ఎక్స్‌ట్రా ఎక్కడైనా సెలెక్ట్ కాకపోతే మనం దానిపైన రీస్టోర్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. నేనిలా ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని అది ఎక్కడ ఫిట్ అయితది పేజ్ పైన అని చెప్పి అక్కడ ఫిట్ చేస్తున్నాననమాట. సో, మీరు ఇలా కట్అవుట్ పేస్ట్ చేయాలనుకుంటే కట్అవుట్ పేస్ట్ చేయొచ్చు. లేకపోతే ఫోటోనే పెట్టాలనుకుంటే ఫోటో పెట్టుకోవచ్చు. అది మీ మీ అది మీ ఆప్షన్. మీకెలా ఇష్టమైతే అలా. మీ వీడియో ఎలాంటి టైప్ అయితే అలా పేస్ట్ చేసుకోవాలి. దెన్ ఒక ఫోటో అయితే పేస్ట్ చేశాను నేను కార్నర్‌లో. దెన్ ఈ వీడియోకి తగ్గట్టు మీరు ఎడిట్ చేసుకోవాలి. మీరు చేస్తుంటే మీకే ఈజీ అనిపిస్తది. ఇప్పుడైతే కొంచెం హార్డ్ అనిపిస్తది. దెన్ ఇటు సైడ్ మొత్తం ఎంప్టీ స్పేస్ ఉంది. అది ఫిల్ చేయడానికి నేను ఇంకొక ఫోటోని కట్అవుట్ లాగా చేసి అక్కడ పేస్ట్ చేశాననమాట. దెన్ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టైటిల్ ఇవ్వాలి కదా, టైటిల్‌ని ఇక్కడ పేస్ట్ చేసి రాస్తున్నాననమాట. దెన్ మనం దెన్ మనం ఫ్రాంట్ కానీ, స్టైల్స్ కానీ అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చిన విధానంగా. అండ్ ఈ టైటిల్స్ అనేది మీరు చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ నేనైతే ఇలా టైటిల్ ఇచ్చాను డిఫరెంట్ కలర్‌లో, బికాజ్ కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించడానికి నేనైతే ఇలా చేశాను. ఇప్పుడు టైటిల్ ఇవ్వడం అయిపోయింది. టైటిల్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇంకా ఎంప్టీ స్పేస్ ఉంది. ఆ ఎంప్టీ స్పేస్‌ని మనం కవర్ చేయాలి. సో, నేనైతే స్టిక్కర్ ఆప్షన్స్‌కెళ్ళి అక్కడ ఇట్లా ఎక్సైటెడ్ కానీ, హ్యాపీనెస్ అలాంటి స్టిక్కర్స్ నా వీడియోకి తగినట్టు నేను స్టిక్కర్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో, ఇక్కడ ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి మా హస్బెండ్ హెడ్ దగ్గర పేస్ట్ చేశాననమాట. దెన్ మళ్ళీ స్టిక్కర్స్‌లోకి వెళ్ళి డ్రీమ్ జాబ్ అనే స్టిక్కర్‌ని ఎతుకుతున్నా అనమాట నేను. సో, చూద్దాం ఏది బావుంటదని చెప్పి. సో, నాకైతే పర్ఫెక్ట్ స్టిక్కర్ దొరకలేదు. ఇప్పుడు పైనది నేను చూజ్ చేసుకుంటాను. మినిమల్‌గా మరీ ఓవర్‌లా కాకుండా మినిమల్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. దెన్ నాకిది కొంచెం సెట్ అయినట్టు అనిపించలేదు. సో, నేను ఒపాసిటీకెళ్ళి ఆహ్, దీని బ్రైట్‌నెస్‌ని తగ్గించాననమాట. అందులో బ్లెండ్ అయ్యేటట్టు పెట్టాను. దెన్ ఇట్స్ లుకింగ్ గుడ్ కదా! మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, ఇదైతే ఒక పక్కన సెట్ చేశాను. బికాజ్ మిడిల్‌లో ఉంటే అక్కడ పెట్టినట్టు అనిపిస్తది. అలా ఉండొద్దు. నీట్‌గా సెట్ జేసుకోవాలి మనం. సో, ఇంకా ఎంప్టీ స్పేసెస్ ఉన్నాయి. సో, దానివల్ల ఖాళీగా అనిపిస్తదనమాట. దానికోసం అని చెప్పి నేను ఎమోజీస్ పెడుతున్నాను. సో, దీనివల్ల ఒక పాపప్ లుక్ అయితే యాడ్ అవుతది మన థంబ్‌నెయిల్‌కి. సో, మీ ఇష్టం. మీ వీడియో రిలేటెడ్‌వి ఎమోజీస్ సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో, నేనైతే ఇప్పుడు ఎక్సైటెడ్ ఇమోజీస్, లేకపోతే క్రయింగ్ ఇమోజీస్ అట్లా సెర్చ్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఎక్కడైతే ఎంప్టీ స్పేస్ ఉందా, కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా చేసి స్పేస్ అనేది కవర్ అయ్యేలాగా
నేనైతే పేస్ట్ చేస్తున్నాననమాట. చాలా ఈజీ అండి చేయడము. ఫస్ట్‌లో నాకు చాలా కష్టమయ్యేది. దెన్ నేను నేర్చుకుంటూ ఇప్పుడు ఈ పొజిషన్‌కొచ్చా అనమాట. ఇప్పుడు ఏదైనా థంబ్‌నెయిల్ నేను చేయగలను. చాలా ఈజీగా 10 మినిట్స్‌లో చేయగలను. దెన్ నాకు ఇంకొంచెం ఏదైనా పాపప్ ఉంటే బావుంటదని చెప్పి నేను ఇలా స్పార్కిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి బావుంది గదా! లుక్ అయితే. సో, మీకు తెలిసిపోతది చేసేటప్పుడు ఏది యాడ్ చేస్తే బావుంటది. మీ వీడియోకి ఏది సెట్ అయితే బావుంటదని చెప్పి మీకే తెలిసిపోతది చేస్తుంటే. ఇది ఒక హ్యాపీ వీడియో కాబట్టి నేనైతే ఇలా కొంచెం స్పార్కిల్స్ యాడ్ చేశాననమాట. అయితే ఫైనల్ అవుట్‌పుట్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.